మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మాధవ్ అంటే మీకు అభిమానమని కూడా నాకు తెలుసు. మీరైతే మాధవిని బాగా చూసుకుంటారు. మాధవిని మీ చేతుల్లో పెట్టేసి హాయిగా కన్ను ముద్దామని నా ఆశ. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ లీగల్ మ్యాటర్స్లో కూడా నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు ఓకే అంటే బాబు నిద్రపోయాక నేను ఆఫీస్కి వస్తాను. ఆ అగ్రిమెంట్స్ విషయంలో మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఇంకెవరన్నా క్యాండిడేట్ దొరికేంత వరకు మీరు టెన్షన్ పడనక్కర్లేదు. అంటే నీకు లీగల్ నాలెడ్జ్ కూడా? నేను BA LLB చేశానండి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, తెలుగు షార్ట్ హ్యాండ్ రెండూ వచ్చు. ఐ సీ. సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. నర్సింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగా, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయే. ఏంటి అంకుల్, మీరెక్కడో వెతకాలనుకున్న క్యాండిడేట్ మీ ముందే ప్రత్యక్షమైందనుకుంటాను. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంతకీ దేని గురించి అడగాలనుకుంటున్నారు? నీకు సారిక తెలుసు కదా, తెలుసు. తను నన్ను చేసుకోవాలనుకుంటోంది. తన వయసు ఏంటి, నా వయసు ఏంటి? నాకందుకే ఈ పెళ్లి ఇష్టం లేదు. భలే వాళ్లే మీరు. మీకు ఆవిడికి వయసులో ఎంత తేడా ఉందని. అన్ని రకాలుగా తగిన సంబంధం. సారిక చాలా తెలివైంది, చదువుకుంది, చురుకైన పిల్ల. పైగా మీరంటే ఇష్టపడుతోంది. మిమ్మల్ని అంతగా ఇష్టపడ్డ వాళ్ళని చేసుకుంటే మీరు చాలా సుఖంగా ఉంటారు. మీరింకేం ఆలోచించకండి. సారికని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సార్. ఐఎమ్ వెరీ సారీ. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదే, సారిక గారి గురించి. ఆవిడ సడన్ గా ఇలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కదా. ఓ అదా, నాకు మంచే జరిగింది. అసలు ఆ అమ్మాయి మొదట్లో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుంది. ఇలా జరగడం తనకే కాదు, నాకు కూడా మంచిదే అని నాకు అనిపిస్తోంది. ఏదేమైనా ఎంగేజ్మెంట్ ఇలా సడన్ గా క్యాన్సిల్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురు కాకూడదు. జీవితం అన్నాక అన్ని రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మనం పెద్దగా పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు నీ విషయమే ఉంది. నువ్వు కూడా చాలా కష్టాలు పడ్డావు కదా, అయినా ధైర్యంగా ముందుకు సాగుతున్నావు. ఎటువంటి అనుభవం ఎదురైనా అది మన మంచికే జరిగిందనుకుని ముందుకు వెళ్ళడమే మనం చేయగలిగిన పని. మిమ్మల్ని, మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకుని మిమ్మల్ని ఎంతో ఆరాధించే అమ్మాయి తప్పకుండా మీ జీవితంలోకి అడుగు పెడుతుంది సార్. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. రాగిరి, చాలా రోజులైంది నిన్ను చూసి. ఏంటి ఎలా వచ్చావు? నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. నాతోనా? అవునరా, ఎన్నాళ్ళని ఇలా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండిపోతావు? నా మాట వినరా. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టం అవుతుంది. నువ్వు ఫాల్స్ ప్రెస్టేజ్లకు పోక ఏదన్నా చిన్న సైకిల్ రిపేర్ షాప్ లాంటిది పెట్టుకోవచ్చు కదా. ఇన్కమ్ బాగానే ఉంటుంది. అందులో మిగిలిన డబ్బుతో తర్వాత ఏదన్నా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు. నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు. సైకిల్ రిపేర్ షాపా? నో, నా లెవెల్కి అది చాలా తక్కువ. ఓరి పిచ్చోడా, ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయే నువ్వు విన్నాళ్ళు టైం పాడు చేసుకున్నావు. ఈ రోజులో ఇవన్నీ మామూలైపోయాయి. అయినా సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకుంటే అదేమన్నా చేయకూడని పని అవుతుందా? నువ్వెందుకంత చిన్నతనం ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ నామోషి వదిలిపెట్టు, హాయిగా సైకిల్ రిపేర్ షాప్ పెట్టు. దాంతోనే సెటిల్ అయిపోవు కదా. అందులో డబ్బులు మిగిలితే నెమ్మదిగా వేరే వ్యాపారం పెట్టుకుందువు గానీ. వద్దురా, నాకెందుకు ఇవన్నీ ఇష్టం లేదు. ఎప్పటికైనా మంచి ఉద్యోగం సంపాదించి అందులోనే సెటిల్ అవ్వాలని ఉంది. నాకు ఈ వ్యాపారాలకు ఇష్టం లేదు. పైగా ఓ చిన్న సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకుని మొదలు పెట్టాలంటే అసలు మనసు ఒప్పుకోవడం లేదు. నా దారిని నన్ను వదిలే. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నేను వెళ్ళాకైనా నేను చెప్పిన దాని గురించి మరోసారి ఆలోచించు. నేను చెప్పింది కరెక్టే అని నీకు అనిపిస్తుంది. నువ్వు ఇలా ఖాళీగా ఉండే బదులు ఆ పని చేయడం మంచిది. నేను ఇక బయలుదేరుతానురా. అదేంట్రా, కాఫీ తాగి వెళ్ళు. లేదురా, చిన్న పనుంది. వెళ్తూ దారిలో నిన్ను కలిసి వెళ్దామని వచ్చాను. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. వస్తాను.
జీతం డబ్బులతో మనకి కొత్త బట్టలు తీసుకొచ్చానమ్మా. చూడమ్మా, ఈ కలర్ నీకు బాగా మ్యాచ్ అవుతుంది. ఇంకో కలర్ కూడా బాగుంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. లేదు, నువ్వేదో దాస్తున్నావు. సుగుణమ్మ ఏమన్నా వచ్చిందా? ఆవిడగారే వచ్చుంటుంది. వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటుంది. నీకెన్నిసార్లు చెప్పానమ్మా, ఎవరి మాటలు పట్టించుకోవద్దని. ఎవరో ఏదో అనిపోతారు. నువ్వింకా తర్వాత వాళ్ళన్న మాటల్ని పట్టు కూర్చుని ఇలా బాధపడుతూ ఉండిపోతావు. నీ మనసంతా పాడు చేసుకుంటావు. టైం అంతా వేస్ట్. మర్చిపో. ఒక్క సుగుణమ్మే కాదమ్మా, చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింటే ఎంత బాగుండేదా అని ఆలోచిస్తున్నాను. జరగని వాటి గురించి ఆలోచించడం దేనికి? అసలు ఇక నుంచి నేను వెళ్లేటప్పుడు బయట లాక్ చేసి వెళ్ళిపోతాను. ఇంటికొచ్చాకే తాళం తెరిచి లోపలికి అడుగు పెట్టేది. లోపలికెవరూ రాకుండా ఉంటారు. ఎవరో ఒకళ్ళు రావడం, నీ మనసు పాడు చేసి వెళ్లడం. రోజూ ఇదే గొడవ. నువ్వేమో ఎవరి మాటలు వినొద్దంటే ఊరుకోవు. అందర్నీ రానిస్తావు, మాట్లాడతావు. ఆ తర్వాత బాధపడతావు. నిన్నోదార్చలేక నేనిదవుతాను. నా మూడు కూడా పాడవుతూ ఉంటుంది. కష్టపడి అలిసిపోయి ఆఫీస్ నుంచి తిరిగొచ్చేసరికి నువ్వేమో ఇలా ఉంటావు. నేను ఓపిక తెచ్చుకుని నీ మూడ్ సరిచేసి నా మూడ్ని సరిగ్గా ఉంచుకోవాలి. ఒక్కరోజంటే పర్వాలేదు, రోజూ ఇలా అయితే ఎలాగూ? ఇవిగో, ఇవి నా కోసం తెచ్చుకున్నాను. చూడు ఎంత బాగున్నాయో. సుగుణమ్మ సంగతి మర్చిపోయి వీటి వైపు చూడు. మా అన్నయ్య ఒట్టి వెర్రిబాగులోడు. నేనేం చెప్పినా నమ్ముతాడు. నాకు మొదట్నుంచి ఆ మాధవ్ అంటే అసహ్యం. అందుకే ఉన్నవి లేనివని కల్పించి అన్నయ్యకి చెప్పాను. తన మనసు విరిచేశాను. మీ అన్నయ్య ఇప్పుడు ఇంట్లో లేడా? ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలంటూ బయట తిరుగుతూనే ఉంటాడు. తనకెవరిస్తారు ఉద్యోగం? ఏ పని చేయడం రాదని అమ్మ కూడా అంటూ ఉంటుంది. అతను సమర్థుడై ఉన్నట్టయితే నా జీవితం ఇలా ఒంటరిగా ఎందుకు అఘోరించేది? ఈ పాటికి సంపాదించి కట్నం పోగు చేసి ఎలాగోలా నా పెళ్లి చేసి పంపించుండేవాడు. నీ పెళ్లి జరగకుండా మీ అన్నయ్య పెళ్లి జరిగిందని నీకు బాధ ఉండదా మరి? మొదట్నుంచి నాకు మండిపోతూనే ఉండేది. ముందు నా పెళ్లి చేసి తర్వాత అన్నయ్య తను పెళ్లి చేసుకోవచ్చు కదా. అందుకే వాళ్ళ కాపురాన్ని పెటాకులు చేయాలనుకున్నాను. వాళ్ళిద్దరినీ దూరంగా ఉంచడానికి బోల్డ్ అని ప్లాన్స్ వేశాను. నా ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. మొత్తానికి వాళ్ళిద్దరినీ విడగొట్టేశాను. ఇప్పుడు మీ వదిన వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుందా? అక్కడే అఘోరిస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు దక్కని ఆనందం మా అన్న వదినలకి కూడా దక్కనివ్వలేదు. అలా దక్కకుండా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పెళ్లి జరగకుండా తన పెళ్లి చేసుకున్నాడు అన్నయ్య. నాకింత అన్యాయం చేసినందుకు తగిన ప్రతిఫలం అనుభవించాడు. చెల్లెలు అయ్యుండి అన్న గురించి ఇలా మాట్లాడటం తప్పు కాదు? ఏం తప్పులేదు. నాకు న్యాయం జరుగుంటే నేను ఈ పనులన్నీ చేసుండేదాన్ని కాను. వదిన మీద అబద్ధాలన్నీ కల్పించి అన్నయ్యకి చెప్పి వాళ్ళని విడగొట్టుండేదాన్ని కాను. మీ వదిన వట్టి అమాయకురాలనుకుంటానే. పైకలా కనిపిస్తుంది, కానీ మహా గడుసు పిండం. కాకపోతే కష్టపడి పనిచేస్తుంది. అందుకే వాళ్ళ బాస్ ప్రమోషన్ ఇచ్చాడు. అవును, కాకపోతే నేను దాన్ని కూడా ఓ అవకాశం చేసుకుని మా అన్నయ్యకి లేనివన్నీ నూరిపోశాను. మాధవికి ఆ రమేష్కి మధ్య ఏదో సంబంధం ఉందని, మాధవి బుద్ధి మంచిది కాదని, ఇలా ఒకటేమిటి ఆవిడ గారి మీద చాలా చెప్పాను. మొత్తానికి వాళ్ళు విడాకులు తీసుకోలేదు కానీ విడిపోయినట్టే. వాళ్ళు కలవాలనుకున్నా నేను కలవనివ్వను. ఏదో కడుపుల వేస్తాను. ఆ మాధవి ఇక్కడున్నప్పుడు వేరే కాపురం పెట్టాలని చూసింది. అలా అయితే వాళ్ళిద్దరూ బాగానే ఉండుండేవాళ్లు. నేను దొంగేడుపు లేడ్చి నానా గొడవ చేసి మా అన్నయ్యని బుట్టలో పడేశాను. వాళ్ళిద్దరి మీద నాకు చాలా ప్రేమున్నట్టు నటించాను. నా కోసం వాళ్ళు బయటికి వెళ్ళనక్కర్లేదని అన్నాను. మొత్తానికి ఏదైతేనే వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడ్డాను. ఇక నా సంగతి అర్థమైన మాధవి నేను తన్నిక్కడ సుఖపడినివ్వనని అర్థం చేసుకుని మా అన్నయ్య మీద విసుగుతో ఇల్లొదిలి వెళ్ళిపోయింది. ఏదైతేనే ఓ పీడ వదిలిపోయింది. బాగానే ఉంది. మీరు గొప్ప అన్న చెల్లెళ్ళు. అన్న సంగతి తెలియదు కానీ మొత్తానికి నేను గొప్ప చెల్లెల్నే. అంతకు మించి మహా గొప్ప ఆడపడుచుని. నువ్వెప్పుడొచ్చావన్నయ్యా? చాలా సేపు అయింది వచ్చి. ఫైల్ తీసుకోవడం మర్చిపోయాను.
దానికోసం వెనక్కి వచ్చాను. అలా వస్తానని ఊహించలేదు. అందుకే నీ నిజ స్వరూపాన్ని నువ్వే ఇవాళ బయట పెట్టుకున్నావు. నిజ స్వరూపమా? ఏంటన్నయ్యా నువ్వు మాట్లాడేది? నన్ను నన్ను కొడతావా? నిన్ను కొట్టాలా నరకాలా? నీకు నేనే అన్యాయం చేశానని ఇంత ఘాతకానికి ఓడిగొట్టావు. దేవతలంటే మాధవ్ పైన ఇన్ని నిందలు వేస్తావా? అన్నయ్య అన్నయ్య నా చుట్టూ తిరుగుతూ నా వెనక ఇన్ని గోతులు తవ్వుతావా? నీలాంటి చెల్లెలు కూడా ఉంటారని వాళ్ళు నిరూపించావు. నువ్వు ఇంత రాక్షసమైన పాపం మాధవి ఎప్పటికప్పుడు నా దగ్గర మొత్తుకునేది. నేను నమ్మేవాడిని కాదు. అంత తెలివిగా నా కళ్ళ గంతలు కట్టావు నువ్వు. నీకు పెళ్లి జరిగినంత మాత్రం ఇంకెవరు సుఖంగా ఉండకూడదా? నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు? నీ శాడిస్టిక్ మెంటాలిటీతో నువ్వు సుఖపడలేవు, ఇంకెవరిని సుఖపడలేవు. మాధవ్ మీద ఎన్నెన్ని కథలు కల్పించావు, ఎన్ని అబద్ధాలు వేశావు. అంత పచ్చిగా అబద్ధాలు చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు నువ్వు మనిషివేనా? కాదు, క్రూర మృగాన్ని, నరరూప రాక్షసిని. సరేనా? నీకు ఆ బిరుదులు కూడా సరిపోవు. ఛీ! అసలు చెల్లెలను వదిలేశాను కానీ లేకపోతే నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటారా నారికి పోగులు పెట్టుండేవాడిని. నంగనచ్చలాగే ఇన్ని నాటకాలు ఆడతావా? ఇంత నైవంచం చేస్తావా? దేవత లాంటి వ్యక్తి పైన బురద జరుగుతావా? ఒక రోజు కాబట్టి ఇంకో రోజున నీకు గిల్టీగా అనిపించలేదా? నీకు అసలు ఏమాత్రం మనస్సాక్షి కూడా లేదా? అవునులే, నీకు అసలు మనస్సాక్షి ఉంటే నా కథ ఇలా ఎందుకు వచ్చేది? మాధవ్ బతుకు ఇలా ఎందుకు అయ్యేది? మేమిద్దరం కలకళ్ళాడుతూ ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉండేవాళ్ళం. మమ్మల్ని విడదీసి నువ్వేం బావుకున్నావో నాకు అర్థం కావడం లేదు, కానీ ఈ పాపం మాత్రం నిన్ను జన్మ జన్మల వరకు వదిలిపెట్టదు. నువ్వు ఎంతకెంత అనుభవిస్తావు. చేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు మీ వాళ్ళకి చాలా సార్లు చెప్పారు కదా నేను ఆ ఇంటికి తిరిగి రానని. ముందు మీ అమ్మ వచ్చింది, ఆ తర్వాత మీ చెల్లెలు వచ్చింది. మీకు ఇదే పనా? నా మానాన్ని నన్ను బతకనివ్వండి చాలు. ఐ ఆమ్ వెరీ సారీ మాధవి. నేనేం చేసినా నా పాపాన్ని కడిగేసుకోలేను. నేను నీకు చాలా అన్యాయం చేశాను. చెప్పుడు మాటలు విని నీకు దూరం అయిపోయాను. చాలా స్టూపిడ్గా బిహేవ్ చేశాను. అదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా అమాయకత్వం మీద నాకు జాలి వేయడం లేదు, జుగుప్స కలుగుతుంది. ఐఎమ్ వెరీ సారీ మాధవి, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటలా చూస్తున్నావు? ఇదంతా కూడా ఓ నాటకం అనుకుంటున్నావా? నిన్న ఇంటికి తీసుకెళ్ళడానికి మేము అందరం కలిసి ఓ డ్రామా తయారు చేసాం అనుకుంటున్నావా? అలాంటిదేం లేదు. ఈవేళ నా కళ్ళకు కమ్మిన పొరలు తొలగిపోయాయి. ఇంటర్వ్యూకొని వెళ్తూ ఫైల్ మర్చిపోయి వెనక్కి వచ్చాను. నేను ఇంట్లో లేననుకుని తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది జలజ. తన ఫ్రెండ్తో మాట్లాడుతూ తను చేసిన పనులని పోసుకొచ్చినట్టుగా ఆనందంగా చెప్పుకుంటూ వెళ్ళింది. అవన్నీ నేను గది బయట నుంచి విన్నాను. అప్పుడు అర్థమైంది ఎవరేంటో అని. నేను నిన్నెంత హింస పెట్టానో, ఎన్ని బాధలకు గురి చేశానో గుర్తు చేసుకుని కుమిలిపోయాను. నా మాటలకి జలజ మాటలకి నువ్వు లోపల ఎంత ఫీల్ అయ్యి ఉంటావో తలుచుకొని బాధపడ్డాను. నువ్వెంత నరకయాతన అనుభవించావో నేను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాను. నువ్వంత బాధపడ్డావు కాబట్టి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. నేను అసలు మనిషిలాగా కాదు, పశువులాగా ప్రవర్తించాను. కొంచెం కూడా తెలివితేటలు లేని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. చేసుకుంటే భార్యలు బలైపోతారు. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాధవి. నన్ను క్షమించు. నిజంగా నాకేమీ తెలీదు. మా అమ్మ చెల్లి చెప్పినట్టల్లా ఆడాను. వాళ్ళు నన్ను తమ స్వార్థానికి వాడుకుంటున్నారని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు నాకున్న చెల్లెల్లాంటి చెల్లెలు ఉంటారని నేను ఎలా అనుకోగలను? ఇవాళ తన నిజ స్వరూపం చూసి నేను షాక్ అయ్యాను. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. నన్నెంత ఫూలింగ్ చేసి వాళ్ళు ఆడుకున్నారో నాకు అర్థమైంది. జలజ తన చెప్పుతోనే నన్ను కొడుతున్న ఫీలింగ్ నాకు వచ్చింది. చిచి, దరిద్రుణ్ణి. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయాను. పెదవలాగా బిహేవ్ చేశాను. పాపం ఎప్పటికప్పుడు నువ్వు నాకు నిజాలు చెప్పడానికి ప్రయత్నించావు. జలజ ఇలా చేస్తుందని కూడా చెప్పావు.
కానీ నేనే వినలేదు. నీ మాటలు పట్టించుకోలేదు. ఎంతసేపు మా అమ్మ చెప్పేది, జలస్ చెప్పేది వినేవాణ్ణి. నువ్వు లేనప్పుడు వాళ్ళు నీ గురించి చెప్పేవాళ్ళు. అవన్నీ విని పిచ్చివాళ్ళగా రెచ్చిపోయేవాణ్ణి. నా జీవితాన్ని నేనే చేజేతుల నాశనం చేసుకుంటున్నానని నాకు అప్పట్లో అర్థం కాలేదు. సొంత మనుషులు ఇంత కుట్ర చేయగలరని నేను ఊహించుకోలేకపోయాను. తెలుసుంటే నేను నిన్ను బాధలు పెట్టి ఉండేవాణ్ణి కాను. నన్ను నమ్ము మాధవి, నేనంత రాక్షసుని కాను. వాళ్ల మాటలు విని అలా ప్రవర్తించాను. అయినా నన్ను నేను ఇప్పుడు సమర్థించుకోవడం లేదు. వాళ్ళు అలా చేసినా నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. నిజమేంటో తెలుసుకొని నిన్ను బాగా చూసుకొని ఉండాల్సింది. ఆ జలజను ముందే అదుపులో పెట్టి ఉండాల్సింది. అప్పుడు పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. నీ మనసు ఎంతో దెబ్బతింది కాబట్టి ఆ ఇల్లు వదిలేసి ఇక్కడ వచ్చుంటున్నావు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా, నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నా పట్టించుకోకుండా నువ్వెక్కడే పుట్టింట్లో ఉంటున్నావంటే నీకక్కడ మనుషుల మీద ఎంత విరక్తి కలిగిందో నాకు అర్థం అవుతుంది. జాతిరత్నం లాంటి నీ మీద వాళ్ళ బురద జల్లుతుంటే చేతకాని వాళ్ళ చూస్తూ కూర్చున్నాను. చూస్తూ కూర్చోవడమే కాదు, నేను వాళ్ళ మాటలకి సై అంటూ నీ మీద నిందలు వేశాను. నీకు మనశ్శాంతి కరువు చేశాను. నిన్నెంత క్షోభ పెట్టానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది. చేసిన తప్పుని ఎలా సర్దిద్దుకోవాలో నాకు అర్థం కావడం లేదు. జరిగిందంతా మర్చిపో మాధవి, ప్లీజ్. నేను చాలా అన్యాయంగా ప్రవర్తించాను, నాకు తెలుసు. కానీ నువ్వో దేవతవి, నీది గొప్ప మనసు. ఆ గొప్ప మనసుతో జరిగిందంతా మర్చిపో. మనం ఆ ఇంట్లో ఉండొద్దు. నువ్వు చెప్పినట్టు ఆ రాక్షసుల మధ్య మనం బతకలేము. మనం వేరే ఇల్లు తీసుకొని ఉందాం. ప్లీజ్ మాధవి, నా తప్పును క్షమించు. నేను అమాయకుని గాని రాక్షసుని కాదు. తెలియక తప్పు చేశాను, అది పెద్ద తప్పే. కానీ తెలియక చేశాను కాబట్టి దయతో క్షమించు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. నీకన్నీ తెలుసు, నువ్వన్నీ అర్థం చేసుకోగలవు. ప్లీజ్ మాధవి, నా మాట విను. జరిగిందంతా మర్చిపో. ఇప్పుడు నువ్వొచ్చి సారీ చెప్తే మన కథ మొదటికొస్తుందా? నిజంగా అలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు జరగదు? నువ్వు తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది. నువ్వు నన్ను క్షమిస్తే సరిపోతుంది. మన ఇద్దరం విడిగా ఉండొచ్చు. ఆ మనుషులు మన జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు నీ మనసు మార్చుకున్నంత మాత్రాన నేను నా మనసు మార్చుకుని నీతో పాటు వచ్చేస్తాననుకున్నావా? ఇట్ ఈస్ టూ లేట్.